అవతల పక్క వచ్చి చంద్రబాబు నాయుడు, అవతల పక్క వచ్చి పవన్ కళ్యాణ్, ఇద్దరు కలిసి టీవీలో చూడండి, ఫోటో కూడా చూపెట్టండి. ఇద్దరు కలిసి మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వాన్ని ఉంచిన నమ్మకాన్ని, మా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ స్థుతితో అంటే మనసా వాచ కర్మ త్రికరణ స్థుతితో ప్రమాణం చేస్తున్నాం. ఎవరు మేము ప్రమాణం చేస్తున్నారు? ఈ రాష్ట్ర ప్రజలందరి మీద కూడా మేము ప్రమాణం చేస్తున్నామని చెప్పారు. 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీల అధికారంలో వచ్చిన వెంటనే మేమిద్దరం భవిష్యత్తు గ్యారెంటీ వాగ్దానాలను అమలు చేస్తామని ప్రమాణం చేస్తున్నాం అని చెబుతూ మళ్ళీ అర్థంతో పాటు కింద వచ్చి కోర్టుతో సంతకం పెట్టించారు. సాక్షాత్తు కూడా మనం డాక్యుమెంట్ సంతకం పెడతాం కదా, అది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నామంటే, ఎందుకు చెప్తానని చెప్పి తెలుసుకుంటామంటే రేపు గ్రామాలకు చెప్తాం. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మీరు ఇచ్చి ప్రమాణం చేశారు, సంవత్సర కాలం అయింది, ఏ కార్యక్రమం మీరు చేశారు చెప్పండి. మరి చేయని వాళ్ళని ఏమంటుంది సమాజం? మాయ చేసిన వాళ్ళని, మా ముప్పు పెట్టిన వాళ్ళని ఏమంటుంది? ప్రజల్ని మోసం చేస్తే మీ ఇద్దరు మోసగాళ్ళు కాదా? అబద్ధాల కోరులు కాదా మీ ఇద్దరును? ఇవాళ వచ్చి తగుదమ్మా అంటూ మళ్ళీ చెప్తున్నారు. ఇందాక మన నర్సు మాట్లాడి చెప్పాడు. అడిగితే ఆ పక్కనంట ఆ పెద్ద మళ్ళీ వయసు మీరిపోయింది, మరి పెద్ద 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి, నానికి వచ్చి మందమా నీకు వచ్చి తాడ తీస్తూ ఉంటాడు ఆయన. ఈ పక్క ఆయన అంటాడు, మీ ఎమ్మెల్యే గారు అంటారు, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అంటాడు, డిప్యూటీ సీఎం అంటాడు, పవన్ కళ్యాణ్ అంటాడు, స్థానిక ఎమ్మెల్యే అంటాడు, ఆయన అంటాడు మీ మొక్కలు ఎదుర్కొడుతూ ఉంటాడు. చూడండి, అంటే తాడ తీయడానికి, మొక్కలు ఎదుర్కోవడానికి ఇవాళ వైసీపీ కార్యకర్తలు తయారుగా ఉన్నామా? చూస్తే చేతికి ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఈ మాట్లాడడం భావ్యమేనా? ఎందుకు ఇచ్చారు మాట? ఎందుకు ఇచ్చారు? మీ తాలూకు వాగ్దానం ఇచ్చినప్పుడు చేయాలని అవసరం లేదా? ఎందుకంటే మేము అడుగుతున్నాను, మా పార్టీ, మా నాయకుడు, మా వైసీపీ పార్టీ ఇవాళ ఎన్నికల ప్రణాళిక అంటే ఒక భగవద్గీతగా మేము తలిచాం, ఒక కురాన్గా మేము తలిచాం, ఒక బైబిల్గా మేము తలిచాం కాబట్టే మేము ఆ రోజు 100% ఆ కార్యక్రమం నిర్వర్తించాం కాబట్టే మళ్ళీ ఇవాళ ఇచ్చిన వాగ్దానం అడుగుతున్నాం. అందుకే ఇవాళ సమావేశం పెట్టుకొని ఇవాళ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు తేడానికి కింద ఉన్న పెద్దలు, మీద ఉన్న పెద్దలు అందరూ కూడా సమాయత్తం అవుతున్నాం ఆ కార్యక్రమాని కోసమే. నీ తాటకి చెప్పికి ఏదో కొడతాను, తిడతాను, పక్కన కొడతాను, లేకపోతే జైల్లో పెడతానంటే అదిరిపోయినాడు, బదిలిపోయినాడు, ఆలోచన చేయండి. నీకు లేదా? ఏమిచ్చావు మేము వాగ్దానం? సూపర్ 6 అన్నావు కదా, మరి అందరూ కార్యక్రమాలు ఉన్నాయి కదా, అందులో మన పెన్షన్ ఉంది కదా, పెన్షన్ ఏం చేసావు? నువ్వు ఇచ్చిన పెన్షన్ని 1000 రూపాయలు పెంచి ఇచ్చావు. సరే, నెంబర్ తగ్గించావా, పోయావా, పెంచావా, తగ్గించావా పక్కన పెడితే ఏమి ఇచ్చావు? గ్యాస్ కొట్టలేదా? ఒకసారి ఇచ్చావు. ఇప్పుడు 3 సిలిండర్కి నువ్వు డబ్బులు ఇచ్చావా? సంవత్సరం కాలం అయింది, సంవత్సరం 13 కాలం అయింది, ఎప్పుడు ఇస్తావు? ఈ విషయాన్ని గ్రామాలు తెలుసుకుందాం. బస్సు ఇస్తానన్నావు, ఆడవాళ్ళ బస్సు అన్న పాపం ఆశ చేస్తావు. ఎక్కడ ఇచ్చావు బస్సు? ఎప్పుడు ఇస్తావు బస్సు? 15వ తారీఖు ఇస్తావు. రానేయండి 15వ తారీఖు. అప్పుడు నీ సంగతి కూడా, నీ మండలాలు కూడా బయటపడతాయి. ఏం చెప్పావు ఆ రోజు? ఈ ఊర్లో ఎక్కితే తిరుపతి దర్శనానికి వెళ్ళొచ్చు అన్నావు, ఆ ఊర్లో ఎక్కితే శ్రీకాకుళం వచ్చాపురం హాస్పిటల్ దర్శనానికి వెళ్ళొచ్చు అన్నారు, ఇంకో ఊర్లో ఎక్కితే ఇంకో టెంపుల్కి వచ్చి శ్రీశైలం వెళ్ళొచ్చు అన్నారు. ఇవాళ వచ్చి ఒక అమ్మ అంటుంది, శాసనమండలి సభ్యులు నా కొలికి సభ్యులు లేరు, శాసనమండలిలో ప్రశ్నిస్తే మేము అనగలేదు, మాకు ఈ ఊర్లోనే మీ పిఠాపురంలో ఎక్కితే కాకినాడకి అన్నాం తప్ప మేము ఆ ఊరు అన్నదని చెప్తున్నాం. ఇంకేమంటాం? అంటే అలాంటి మాట్లాడిన వాళ్ళని మోసగాళ్ళ లేకపోతే ఏమనాలి?
వీళ్ళిద్దరు మోసగల ఆ గమ్మంతే బాబు, ఆ గమ్ముంచు. ఇది కాదు బాండ్ నుంచు, బాండ్ నుంచి తెచ్చుకోవాలి. బాండ్లో ఏముందో తెలియదు కదా, ఉంచు. తెలియాలి కదా, వస్తారు కదా పవన్ కళ్యాణ్ ఎవరో ఒకరికి చెప్తారు కదా, సార్ ఏంది ఆయన కూడా తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ఈ సభ ప్రజలు పంచారు కదా. ఇవాళ రాజకీయ కోరికలు అవుతాయి, 5 సంవత్సరాలకు వస్తారు, ఎన్నికలు వస్తాయి, అక్కడ ప్రజలు తెలుసుకుంటాం. కానీ ఏంటి మోసం, ఏంటి దగ, ఇది ఈ కార్యక్రమం. అంతేకాదు మాట ఇచ్చారు, నిరుద్యోగులకు వచ్చి 3,000 రూపాయలు ఇస్తాం, లేకపోతే ఉద్యోగం ఇస్తాం. 13 నెలలు అయింది. ఎంతమందికి ఉద్యోగం ఇచ్చేది ఈ రాష్ట్రంలో? ఒకరికి ఇగో ఈ సెక్టార్లో వీరికి ఉద్యోగం ఇచ్చామని చెప్పే ధైర్యం దమ్ము మీ ఇద్దరికి ఉందా? మరి లేనప్పుడు 3,000 రూపాయలు ఇవ్వాలి కదా, నిరుద్యోగికి ఇవ్వాలి కదా. మరి సంవత్సరానికి 3,000 అంటే సంవత్సరానికి 30,000 రూపాయలు అవుతుంది కదా. ఎప్పుడు ఇస్తాం 30,000 అంటే తాడు తీస్తాడంట అవతల. ఈయన వచ్చి బక్కలు కొడతాడు, ఇంట్లో అవతల వచ్చి తాడు తీస్తాడు, ఇతను వచ్చి ఎవడు తాడు తీస్తే ఎవడు మక్కలు కొడతాడు. ఇది ప్రజాస్వామ్యం. ఏమనుకుంటున్నారు మీరు? చట్టానికి చేతితో తీసుకుంటే కళ్ళు మూసుకు కూర్చోడానికి ఇక్కడ ఉన్నారనుకుంటున్నారా? అది న్యాయం కాదు. ఇవాళ ఏవో మీరు చెప్తున్న మాటలు కాదు, మీ ఎదురు ఈ రాష్ట్రాన్ని మోసం చేసిన ఆ మోసం మాటలే ఇవాళ చెప్తున్నాను. ఇవాళ ఈ కార్యక్రమం ఈ రకంగా ముందుకెళ్తున్నారు. అంతేకాదు ఈ రాష్ట్రంలో 2 వర్గాలు, బాబు చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా 2 వర్గాలు మోసపోతుంటాయి. ఎందుకంటే ఆయన బాగా తెలుసు, మనిషి తాలూకా ఆశ మీద రాజకీయం చేస్తాడు. మనిషికున్న ఆశ మీద ఆశ ఉంటుంది. ఎందుకంటే మనిషికి ఆశ, పెడతామంటే ఆశ, కొడతామంటే భయం, తిడతామంటే బాధ ఆ మనిషికి ఉంటుంది. ఏదైతే పెడతామంటే ఆశ ఉంటుందో ఆ ఆశ మీద ఆయన రాజకీయం చేస్తుంటాడు. అది చేసే ఇవాళ వచ్చి ఈ సూపర్ సిక్స్ పెట్టి ప్రజలకు ఆశ పెట్టి మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చాడు. దాంతోపాటు నీకున్న టకుటమారి విద్యలు ఏవి ఈవీఎంలో ఇవో దాంతో పెట్టుకుని వీళ్ళు అధికారంలోకి వచ్చాం. సరే అయ్యింది, కానీ ఈ సినిమా నిలబెట్టుకోవాలి కదా. నువ్వు నిలబెట్టుకోకుండా ఇవాళ మాట్లాడతారు కదా. ఆశే ఇవాళ వచ్చి ఈ మహిళలు నన్ను నష్టపోయారు. అప్పుడు వచ్చి డాక్టర్స్ రుణాలు మాఫీ అన్నాడు, ఆఖరిలో వచ్చి పసుపు కుంకుమ బొట్టు తోటకు అన్నాడు, వాళ్ళందరికీ ఉష్కాకి చెప్పాడు, మళ్ళీ మోసం చేశాడు. మీకు వచ్చి నెలకి 1,500 రూపాయలు ఇస్తాం అని శ్రీనిధిని పెట్టాడు. అడిగితే P4 అంట. ఏంటి P4? ఇవాళ పెద్దవాళ్ళ దగ్గర ఉంటే పక్కన కుటుంబాలు చేస్తారంట. ఈ రాష్ట్రంలో నువ్వు ఇస్తున్న మహిళలు ఎంత, 2 లక్షల మంది నువ్వు తయారు చేస్తున్న వాళ్ళు ఎంత? ఈ P4 ఇవ్వదు కాదు. ఎవరైతే అధిక అవకాశం ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారో, పెద్ద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు వచ్చి పేదవాడికి వచ్చి చేయూతనిస్తూ ఉద్యోగమో సద్యోగమో చదువు సంజో వాళ్ళు చదివిస్తూ ఆ కార్యక్రమం చేసేది మన తాలూకా చర్యలో ఉంది, మన సంస్కృతి అది. ఆ సంస్కృతిని వచ్చి మోడిఫై చేసి మాట్లాడు. ఓకే, మాట్లాడితే ఎంతమందికి ఇస్తావు? ఎంతమంది నువ్వు నేర్పిస్తున్నావు? ఎంతమంది రాష్ట్రంలో మహిళలు 18 సంవత్సరాల మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు ఇస్తావు ఆ కార్యక్రమం? అడిగితే తాడు తీస్తాడంటే, అడిగితే వచ్చి పక్కన కొడతాడు. ఇదే ప్రదేశంలో ఎవడు మొక్కలు కొడితే ఎవరు తాడు తీస్తావు? రేపు వెళ్ళి ఊరిలోకి ఎత్తప్పుడు ఎవరు మొక్క ఎవరు కొడతారో, ఎవరు తాడు ఎవరు తీస్తారో ధర్మాలు చెప్పండి, ఆలోచన చేయండి. అంతేకాదు రైతు ఎప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ముందు పక్క చిక్కిపోయేది రైతు. ఇవాళ అట్టాసంగా చెప్పారు ధాన్యం కానీ సేకరిస్తే 48 గంటల్లో డబ్బిస్తున్నారు. ఎక్కడ ఇప్పుడు దగ్గర 2 నెలలు అయింది. నువ్వు ధాన్యం డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అడిగితే తాడు తీస్తాడంట, అడిగితే కొడతాడంట. ఇదా భాష? ఇదే భాష. ఈ భాషలో మీరు ప్రజాస్వామ్యం రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు. లేదా భూస్థాపితం చేయాలి. ఎవరిని భూస్థాపితం చేస్తావు? వెళ్ళి ప్రజలు ఎప్పుడు ఎవరిని భూస్థాపితం చేస్తారో చూపెడతారు ప్రజలు.
ఇవాళ ఇవాళ రైతుకి అంతేకాదు పండిన పంటకి ఏ పంటకి కూడా ఇవాళ రాష్ట్రంలో గిట్టుబడతారు లేదు. అక్కడ మామిడికాయలు చిత్తూరులో మామిడి పంట రైతులు వచ్చి గొగ్గలు పెడుతున్నారు, గుంటూరులో మిరప రైతులు గొగ్గలు పెడుతున్నారు. మన వెస్ట్ గోదావరికి వెళ్తే పశ్చిమ గోదావరిలో మీరు వెళ్తే వెనక ప్రాంతంలో పొగాకు రైతులు ఇబ్బంది పడతారు, అక్కడ కోక రైతులు ఇబ్బంది పడతారు. మన దగ్గర వచ్చి ఆక్వా పండించిన ఎవరైతే ఉన్నారో రైతు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏంటి నువ్వు చేస్తున్న కార్యక్రమం? ఈ రకమైన కార్యక్రమం చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఈ విషయాన్ని ప్రజలు చెప్పడానికి వెళ్తున్నాం. ఇదేదో మేము చెప్పిన మాట కాదు, ఇది మీ ప్రభుత్వం చెప్పిన మాట. అంతేకాదు ఆయనకు కొడుకున్నాడు ఎవరికి? చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే ఏం కోరుకుంటాడు? నా కొడుకు ప్రయోజనం అవ్వాలి. తప్పు ఏ కొడుకైనా ప్రయోజనం అవ్వాలి, ఆ కొడుకు వచ్చి పెద్దోడు అవ్వాలి అని కోరుకుంటాడు. అది శాసనం. తండ్రి కోరుకోవడం తప్పు కాదు. ఆ ప్రకారమే పాప కొడుకు వచ్చి ఆయనతో పాటు మంత్రి అయ్యాడు, ఆయనతో పాటు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాడు. ఓ ప్రయోజనంలో ఈయనతో పాటు ఇంకా గుణం వచ్చాయి. ఈయన 100 అబద్ధాలు చెప్తాడు. ఈయన ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయన 200 అబద్ధాలు చెప్తాడు. 200 దాంట్లో ప్రయోజనం అబద్ధాలు చెప్పడంలో ప్రయోజనం. ఇదేదో నేను కలబల్లి మాటలు కాదు చెప్తుంది. ఇక్కడ అన్ని టీవీలు ఉన్నాయా? అన్నీ ఉన్నాయా? ఏబిఎన్ ఉందా? టీవీ ఉందా? ఇదేదో నేను చెప్పిన మాటలు కాదు. ఇవాళ ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరైతే ఆయన కుమారుడు ఉన్నాడో, ఏ విధంగా ఈయన 100 అబద్ధాలు చెప్తే ఆయన 200 అబద్ధాలు మాట్లాడుతున్నాడో ప్రత్యక్షంగా సాక్షిగా మీ అందరికీ వినిపిస్తా. శాసనమండలి సాక్షిగా మా అందరి మీద ఒట్టేసి పోయాం కదా అని చెప్పింది. ఇవాళ ఆయన మాట్లాడి ఇవి నా సొంతం కాదు అంటే ఈ తాలూకా మా మాయ మాటలు, ఈ దగాకోరు మాటలు, ఈ ప్రజలు వంచిన మాటలు ఇవన్నీ చెప్పడానికే ఈ సపోర్ట్ చెప్పాను. ఇగో చూడండి.